సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ప్రస్తుతంలో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు దైవారాధన. అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయము 10:30 గంటలకు దైవారాధన. చక్కని స్తుతి ఆరాధన, ప్రభువు బల్ల, చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. పరిశుద్ధాత్మ దైవత్వం, ద డివినిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. ఇది ఎందుకు నేను పెట్టాను అనంటే, చాలామందికి పరిశుద్ధాత్మ అనగా ఏదో ఒక శక్తి, కొంతమంది పరిశుద్ధాత్మను అది అంటారు, అది వచ్చిన తర్వాత అంటారు. అది ఎంత అవమానమో పరిశుద్ధాత్మకు. అదేంటది? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. హీ ఈజ్ ఎ పర్సన్. అందుకే పరిశుద్ధాత్మ అంటే మ్యాస్కులిన్ జెండర్ అన్నమాట, ఒక వ్యక్తి. సో మరి ఎలాంటి వ్యక్తి అయినా త్రిత్వములో దేవుడు. He is the third person in Jehovah God. Number 1, పరిశుద్ధాత్మ ఏకంగా దేవుడు. హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అది మీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది మీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి మీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాక దేవునితోనే అబద్ధమాడితివి. ఇక్కడ దేవుడు అన్న మాట వచ్చింది. కానీ 9వ వచనం చూస్తే ఆ దేవుడు అన్న మాటకు ఒక వివరణ ఉన్నది అక్కడ. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. సో అక్కడ ఉన్న దేవుడు ఎవరన్నమాట? సో పరిశుద్ధాత్మే దేవుడు. నిర్ధారణ అయిపోయిందా? మీరు బైబిల్లో ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రమే మీకు నేను ఇచ్చాను. రెండవది, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. హీఈస్ ఎ పర్సన్. అది కాదు, ఇది కాదు, శక్తి కాదు, ఏది కాదు. ఆయన ఒక వ్యక్తి. ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మ చేసే కొన్ని పనులు సెకండ్ పాయింట్లోనే సబ్ పాయింట్స్ అన్నమాట ఇవి. పరిశుద్ధాత్మ వ్యక్తిగా మాట్లాడును. హీ స్పీక్స్. హెబ్రీ 3:7. హీ స్పీక్స్. నెంబర్ 2, పరిశుద్ధాత్మ ఆలోచించును. అపోస్తల కార్యాలు 15:28. హీ రీజన్స్. విచక్షణ కలిగిన వాడు, వివేచించువాడు. మూడవది, పరిశుద్ధాత్మ జ్ఞానము కలిగిన వాడు, అంటే దేవుని మర్మములను గూర్చిన జ్ఞానము కలిగినవాడు. 2 కొరింథీ 2:10-11. ఆ వచనాలన్నీ కూడా అవే, దానికి సంబంధించిన తర్వాత మనం చూద్దాం. 4, పరిశుద్ధాత్మకంటూ ఒక చిత్తం ఉన్నది. హీ హ్యాజ్ ఎ విల్. 1 కొరింథీ 12:11. 5వది, పరిశుద్ధాత్మ దేవుడు మనోభావాలు కలిగిన వాడు, ఎమోషన్స్. ఎఫెసీ 4:30. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ఉంటుందన్నమాట. దుఃఖం ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది. సో ఈ మనోభావాలు అన్నమాట, బాధపడడం, దుఃఖించడం, ఏడడం,
ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునిలో ఉంటాయి. ఇంకోటి, పరిశుద్ధాత్మ విశ్వాసులకు సహవాసమిచ్చును. దాన్నే పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అంటాము బెనడిక్షన్లో. 2 కొరింథీ 13-14. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వ్యక్తిత్వానికి సంబంధించినవి అన్నమాట. ద పర్సనాలిటీ, ద హోలీ స్పిరిట్ యాజ్ అ పర్సన్, ఒక వ్యక్తిగా, ఒక వ్యక్తిలో ఉండవలసినవన్నీ ఉన్నాయి ఇందులో కదా. మనలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఒక వ్యక్తి కనుక ఆయనలో ఉంటాయి. కానీ ఆయన దేవుడు, మనం మానవులు. సో మూడోది వస్తుంది చూడండి, పరిశుద్ధాత్మ నిత్యుడగు ఆత్మ. ఈజ్ ఇటర్నల్. హెబ్రీ పత్రిక 9:14 మనం చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. నిత్యుడగు ఆత్మ అంటే అర్థం ఏంటనమాట? ఎప్పుడూ ఉండేవాడు. ఆయనకు ఒక ప్రారంభము లేదు, ఆయనకు ఒక అంతము లేదు. తండ్రికి ఏ రకంగా ఒక ఆరంభము లేదో, పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఒక ఆరంభము లేదా, ఎప్పుడు ఉండేవాడు. పరిశుద్ధాత్మకు ఒక ముగింపు కూడా లేదు. ఈజ్ ఆల్వేస్ దేర్. ఆది కాండములో సృష్టికి ముందు త్రిత్వములో ఎప్పుడూ ఉన్న దేవుడే. మళ్ళా ప్రకటన గ్రంథంలో అంతా అయిపోయిన తర్వాత, మళ్ళా పరలోకము అన్నది ఒక అమల్లోకి వచ్చిన తర్వాత, ఆ పరలోకములో కూడా మనతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో, అంటే త్రిత్వములో మనతో నిత్యము ఉండే దేవుడు అన్నమాట. నెంబర్ 4, పరిశుద్ధాత్మ సర్వవ్యాపకుడు, ఆమ్ని ప్రెసెంట్. సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటండి? అన్ని చోటల ఉన్నవాడు. కీర్తనలు 139:7 నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశం ఎక్కినను, నీవు అక్కడున్నావు. నేను పాతాళమందు పొందుకొనును. పరిశుద్ధాత్మ దేవుడు పాతాళంలో ఉన్నాడు అనమాట. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను సముద్రం అడుగు భాగంలో ఉన్నాను. నువ్వు కిడి చేయి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయను. సో ఏమన్నాడు అనమాట దావీదు ఇక్కడ? నువ్వు అంతటా ఉండేవాడవు, అంతటా ఉండేవాడు. 5, పరిశుద్ధాత్మ సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞానము కలిగిన వాడు. కొరింథీ 2:10 మీరు చూస్తే అక్కడ పౌలు గొప్ప మాట అంటాడండి. మనకైతే ఎవరు? మనము పౌలు, అక్కడున్న విశ్వాసులు, ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్న విశ్వాసులు, దేవుని సేవకులు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపర్చున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తర్వాత కూడా వస్తుంది ఇది, సేవకులైన మనకు బైబిల్లో ఉన్న సత్యాలు, మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడే తెలియచేయాలి. అవి మనం వివేచించలేం, నిగూఢమైనవి. సో దేవుని మర్మాలన్నీ పరిశుద్ధాత్మ దేవునికి అర్థమవుతుంది. అన్ని విషయాలు, డాక్ట్రిన్ అనండి, ఏదన్నా శ్రమలు అనండి, ఏదన్నా. సో వాక్యం చెప్పేటప్పుడు మన సొంత జ్ఞానం చెప్పకూడదు. పరిశుద్ధాత్మ వాక్యములో ఉన్న సత్యాలు మనకు బయలుపరచాలి. అప్పుడే అది అసలైన దేవుని వాక్యం అవుతుంది. ఈ రోజుల్లో ఈ తప్పుడు బోధలు ఎక్కువైపోతున్న దీన్ని ఐసీజీసీస్ అంటారు. ఐసీజీసీస్ అంటే ఒక వచనములో ఉన్న సత్యాన్ని చెప్పకుండా ఆ వచనము ద్వారా ఆ సేవకుడు చెప్పాలనుకున్న సత్యం చెప్పడం అన్నమాట. దాన్ని ఏమంటాము థియాలజీలో? ఏ టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ బికమ్స్ ఏ ప్రీటెక్స్ట్ అంటాం. అంటే అర్థం ఏంటనమాట? ఒక టెక్స్ట్లో కాంటెక్స్ట్ ఉంటుంది, సందర్భం ఉంటుంది, ఆ సందర్భంలో దాని యొక్క అర్థం ఉంటుంది.
ఆ అర్థాన్ని బయటికి లాగే బోధించాలి కానీ అందులో ఉన్న అర్థాన్ని వదిలిపెట్టి నువ్వు చెప్పాలనుకున్న అర్థం అందులోకి నెట్టి దోసి అందులోంచి వస్తున్నట్టే బోధిస్తారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడు నా యందు నిలుచుడునో నేను ఎవరి యందు వాడు బహుగా ఫలించును. అబ్బా, ఇంకా ఫలించాడే దొరికిందండి వీళ్ళకి ఆశీర్వాదాలు. నువ్వు ఇందులో ఫలిస్తావు, అందులో ఫలిస్తావు, ఇందులో ఫలిస్తావు, అందులో ఫలిస్తావు చెప్పేస్తారు. కానీ అక్కడ మీరు చదివితే యేసు ప్రభు ఎంత తేటగా చెప్పారో తెలుసా? ఇందులో ఫలించాలో, ఎవడు నా యందు నిలుచుండో ఎవని యందు నా మాటలు నిలిచిన వాడు బహుగా ఫలించును. ఇప్పుడు ఫలించేదేంటి ఇక్కడ? మాటలు. ఇల్లు కట్టుకోవడమా, పిల్లలు పుట్టడమా, చేతికి డబ్బు రావడమా? అవునా కాదా? నో. ఏమైపోయింది అక్కడ? హీ ఈజ్ యూజింగ్ ఏ టెక్స్ట్ యాజ్ ఏ ప్రీటెక్స్ట్ టు ప్రీచ్ వాట్ హీ వాంట్స్ టు ప్రీచ్. చాలామంది చేసేది ఇదే. థియాలజీలో ట్రైనింగ్ లేదు. ఐసిజీసిస్కి ఇంకో మాట ఉంది, ఎక్సిజీసిస్ ఉంటుంది. ఎక్సిజీసిస్ అంటే కొన్ని పరికరాలు వాడి హిస్టారికల్ కాంటెక్స్ట్, లిటరలీ కాంటెక్స్ట్ అవన్నీ కూడా వాడుకొని అందులో ఉన్న అసలైన అర్థాన్ని బయటికి లాగి బోధించి అప్పుడు దానికి పంచి ఉంటుంది అన్నమాట. దానికి ఆశీర్వాదం ఉంటుంది, దానిలోని ఆశీర్వాదాలు విడుదలవుతాయి. లేకపోతే నువ్వు చెప్పాలనుకో చెప్పావనుకో గుడ్ ఫీలింగ్ వస్తుంది అందరికీ, వచ్చేసి ఇంటికి వెళ్తే ఏమీ రాదు. ఎంతమంది అన్యాయం చేసేస్తున్నారు యేసు ప్రభువుకి, నేను చెప్పే అవసరం లేదండి. ఇష్టానుసారంగా వాక్యాన్ని ఖైమా కొట్టి పడేస్తున్నారు. ఇక్కడ ఏముందండి? పరిశుద్ధాత్మ సర్వజ్ఞానము కలిగినవాడు. దేవునికి ఎంత జ్ఞానం ఉందో పరిశుద్ధాత్మకు కూడా అంతే జ్ఞానమున్నది. అట్టి జ్ఞానంలో ఒక జ్ఞానం ఏంటంటే పరిశుద్ధ బైబిల్లో ఉన్న విషయాలకు సంబంధించిన జ్ఞానం. బోధకులు, ప్రసంగికులు, విశ్వాసులకు బోధించవలసిన జ్ఞానం. 6, పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడు. దేవునిలో ఎంత శక్తి ఉన్నదో, తండ్రిలో ఎంత శక్తి ఉన్నదో, కుమారులలో ఎంత శక్తి ఉన్నదో, పరిశుద్ధాత్మలో కూడా అంత శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మకు తనకంటూ దేవునిగా శక్తి ఉంది. కానీ అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన శక్తిని విడుదల చేశాడు. అదేంటండి? యేసు ప్రభు శిలువ శక్తి, యేసు ప్రభు పునరుద్ధాన శక్తి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తనకంటూ శక్తి ఉంది. కానీ అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తన శక్తిని విడుదల చేసినా ఆ శక్తి ఏంటండి? శిలువ శక్తి, పునరుద్ధాన శక్తి. అందుకే అన్నారు, మీరు కనిపెట్టండి పైనుండి శక్తి వచ్చు వరకు. ముందే ఎందుకు ఇవ్వలే? శిలువకు ముందే ఎందుకు ఇవ్వలే? శిలువ ద్వారా ఒక అత్యున్నతమైన శక్తి విడుదల కానేది. పునరుద్ధానము ద్వారా ఇంకా అత్యున్నతమైన శక్తి విడుదల కానే ఉంది. ఎఫెసీ 1:17. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో వినండి. పరిశుద్ధుల్లో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టే. క్రీస్తునందు వినియోగపరిచిన శక్తి ఎక్కడ విడుదలైంది? అది పునరుద్ధానంలో. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమేటిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి క్రీస్తునందు వినియోగపరిచిన, అది పునరుద్ధానములో వెల్లడైన
అది సిలువలో నెరవేరిన శక్తి. 1 కొరింథీ 1:18 ఏముందని, సిలువను గూర్చిన వార్త వేరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ రిజరక్షన్. సిలువ శక్తి పరిశుద్ధాత్మలో పునరుద్ధానంలో బయలుపరచబడ్డది. పౌలండి, మీ మనోనేత్రాలు వెలిగించుకుంటారా మీరు, మీకు ఎంత శక్తి ఉందో. ఆ శక్తిని ఎంత చక్కగా వర్ణించారో చూడండి. అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిది అంటే అన్లిమిటెడ్, పరిమితం లేదు దాన్ని. అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ ద రిజరక్షన్. మరి ఈ శక్తిని తీసుకొని యేసుప్రభు అంటారు, పెంతెకోస్తు దినాన్ని మీరు కనిపెట్టండి, పైనుండి మీకు శక్తి వచ్చేటప్పుడు. సో అపోస్తల కార్యాల్లో మనం ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా యేసు ప్రభు సిలువ శక్తిని, పునరుద్ధాన శక్తిని విడుదల చేశాడు. అందుకే ఆదిమ అపోస్తలు ఏది చేసినా యేసు నామములో అంటారు అనమాట, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో ఇదంతా థియాలజీ అన్నమాట. శక్తి అనగానే ఆయనకి శక్తి ఉందని ఊరుకోవడం కాదు, ఇంకొక మెట్టు పైకి వెళ్ళిపోతున్నాము. ఏంటి ఆ మెట్టు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అన్నాను కదా, హీ ఈస్ ద క్రియేటివ్ ఫోర్స్, హీ ఈస్ ద రీక్రియేటివ్ ఫోర్స్. అద్భుతమైన శక్తి. 7 పరిశుద్ధాత్మ మహిమా స్వరూపి. 1 పేతురు 4:14. మహిమ అంటే డాక్సా. డాక్సా అంటే గ్లోరీ. దేవుని మహిమ దేవుని వ్యక్తిత్వం. గాడ్స్ గ్లోరీ ఈజ్ గాడ్స్ క్యారెక్టర్. ఆయన శక్తి అనండి, ఆయన జ్ఞానం అనండి, ఆయన పరిశుద్ధత అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ గ్లోరీ అంటే ఏదో పెద్ద వెలుతురు, ఏదో పెద్ద రింగు అట్లా కాదు. స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుని సౌశీల్యం. దేవునిలో ఎంత మహిమ ఉన్నదో, అంటే తండ్రిలో ఎంత మహిమ ఉన్నదో కుమారుల్లో కూడా అంతే మహిమ ఉన్నది, పరిశుద్ధాత్మలో కూడా అంతే. అంటే సేమ్ క్యారెక్టర్. దాన్ని ఏమంటారు? ది ఎసెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క సారాంశం. దేవునిలో ఉన్న సారాంశమే దేవునికి మహిమ. అందుకే ఆయన మనం మహిమపరుస్తాం, అందుకే మనం ఆరాధన చేస్తాం. అందరినీ చేయం కదా. ఇప్పుడు దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటండి? ఉత్తనే హల్లెలూయా హల్లెలూయా 100 సార్లు అంటే అయిపోయిందా? స్తుతి అయిపోద్ది అది? నో. ఎప్పుడు కూడా మీరు గమనించండి, దేవుని స్తుతి అనగా ఎప్పుడూ కూడా దేవుని గుణగణాలను స్తుతించుట. ఇక్కడ ఏంటంటే ఆరాధన చేసినప్పుడు మనం ఎవరిని స్తుతిస్తున్నాం? త్రిత్వమైన దేవుడు. ఎప్పుడు ఆరాధన చేసినా తండ్రిని ఆరాధన చేయాలి, కుమారుని ఆరాధన చేయాలి, పరిశుద్ధాత్మను ఆరాధన చేయాలి. అందుకే ఈ చర్చికి ఏం పేరు పెట్టామండి? ట్రినిటీ. అప్పుడు నేను పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అరే బాబు ట్రినిటీ పెట్టినైనా, ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాలన్నీ కూడా త్రిత్వాన్ని పనిచేసుకున్నారు. కొంతమంది ఉత్త తండ్రి అంటున్నారు, కొంతమంది ఉత్త కుమారుడే అంటున్నాడు, కొంతమంది ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మనే అంటారు. ఇది పెట్టు బాబు అని పెట్టారనమాట. అప్పుడు నేను ఇది పెట్టాను. మంచి థియాలజీ. ఈ రోజుల్లో రకరకాల స్తుతి పాటలు పాడేశారు, కానీ అందులో ఈ ముగ్గురు కనబడరు. అది ఎలాగ ఆరాధన అవుతుంది? మీరు స్తుతి ఆరాధనలో ఎన్నుకునే పాటలు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఆ ముగ్గురు ఉన్నారా లేదా? ఎందుకు మనం ఎవరిని స్తుతిస్తున్నాం? త్రియేక యెహోవా. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని అన్న మాట రావాలి, ప్రసంగంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్న మాట. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వవలసిన మహిమ ఘనత మనము ఇవ్వాలి. మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒక పెద్ద సంఘ పెద్ద ఉన్నాడంట, చాలా పెద్ద సంఘం, ఎప్పుడు సూటు బూట్లో ఉంటాడు. ఓ రోజు బస్సులో వెళ్తున్నాడంట, పక్కన ఒకను కూర్చొని అన్నాడంట, సార్ మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఫలానా చర్చిలో చీఫ్ డీకన్ కదా? ఎస్ అన్నాడు. వీడు చీఫ్ డీకనే కానీ ఏం విశ్వసిస్తాడు ఏం తెలియదు, అంత డొల్లా. ఈ పక్కడు అడిగాడట, మీరు ఏం విశ్వసిస్తారు సార్ వ్యక్తిగతంగా అని అడిగాడట.
వీడికి ఏం తెలియదు. అరే బాబు ఏం చెప్పాలరా వీడికని. చాలా సింపుల్ బాబు, మా సంఘం ఏదైతే విశ్వసిస్తుందో నేను అదే విశ్వసిస్తున్నాను అన్నాడు. వీడు వదలటంలే. సరే ఇంకొక మాట, మీ సంఘం ఏది విశ్వసిస్తుందో కొంచెం చెప్తారా అన్నాడు. గూటకేసాడు. తెలివి కదా. చాలా సింపుల్ బాబు, నేను ఏది విశ్వసిస్తున్నా సంఘం కూడా అదే విశ్వసిస్తున్నాను. ఇక్కడ వదలటంలే. సరే ఇంకొక ప్రశ్న, మీరిద్దరూ ఏది విశ్వసిస్తున్నారో చెప్తారని అడిగాడు. అది కూడా చాలా సింపుల్ నాయన, మేమిద్దరము ఏది విశ్వసిస్తున్నామో అదే విశ్వసిస్తున్నాము అన్నాడు. అసలు నీకే తెలియకపోతే నువ్వేం చెప్తావా? ట్రైనింగ్ అన్నది చాలా ప్రాముఖ్యమండి. కానీ ప్రతిరోజు ఏదో చదవడము, ఏదో వినడము, ఏదో ఒకటి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అదే మీ ట్రైనింగ్ అన్నమాట. ఇప్పుడు మరి 3 రోజులు ఎంత ట్రైనింగ్? 16 సార్లు వచ్చారు కొంతమందికి. ఎంత ట్రైనింగ్ అయ్యారు మీరు నా దగ్గర? సంఘాల్లో తండ్రిని మహిమపరచాలి, కుమారుని మహిమపరచాలి. ఈక్వల్. 8 పరిశుద్ధాత్మ సర్వ సృష్టికర్త. ఆదిలో దేవుడి సృష్టి అంతటిని సృష్టించినప్పుడు ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు ఏమన్నాడండి? సృష్టిని చేసేటప్పుడు కలుగును గాక. గాడ్స్ క్రియేటివ్ వాయిస్ అంటాం దాన్ని. దేవుని సృష్టించు ధ్వని. దేవుడు తన ధ్వనితో సృష్టించబడేశాడు. మరి అక్కడ ఒక మాట ఉంటుంది, మనము అన్న మాట ఉంటుంది. అందులో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. సో అలాంగ్ విత్ యేసు ప్రభువుతో, పరమ తండ్రితో, పరిశుద్ధాత్మ కూడా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. 9 పరిశుద్ధాత్మ సకల కార్యములు చేయువాడు. ఇక్కడ సకల కార్యాలు అంటే అన్నీ చేస్తాడు. కానీ అక్కడ సందర్భము 1 కొరింథీ 12:6-11 మీరు చూస్తే అది ఆత్మ వరాలకు సంబంధించిన వాక్యం. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహకార్యములు చేయును అని అంటే పరిశుద్ధాత్మ తన చిత్తాన్ని బట్టి, వినండి, సంఘములో ఎవరికి ఏ ఆత్మవరము ఇవ్వాలో ఆ ఆత్మవరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బట్టి ఇస్తాడు. ఆత్మవరాలు విశ్వాసులు కోరుకునేవి కావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వరం ఇవ్వాలో ఆ వరం ఇస్తాడు. తన చిత్తానుసారముగా, సంకల్పము చొప్పున. అదన్నమాట అక్కడ పాయింట్. 10 పరిశుద్ధాత్మ తండ్రితోనూ కుమారునితోనూ సమానుడు. ఎప్పుడు అడుగుతారు, ఇదే అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు, త్రిత్వము అన్న మాట ఎక్కడున్నది బైబిల్లో అని అడుగుతారు. ఎక్కడా లేదు. కానీ త్రిత్వానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. సో నో ద డిఫరెన్స్. త్రిత్వానికి గూర్చిన మాటలు బైబిల్లో ఉన్నాయి. మత్తయి 28 యేసు ప్రభు అంటారు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి. ఇక్కడ మనకు కనబడుతుంది. బైబిల్ అంతా అక్కడక్కడ చెదురుమదురుగా కనబడతాయి 3 పేర్లు. ముఖ్యంగా యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు యేసు ప్రభు ఉన్నారు, తండ్రి స్వరం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. సో ఈ త్రిత్వము అన్నది బైబిల్లో ఉన్నది. ఇట్స్ దేర్. నిజంగా యేసు ప్రభు బోధను బట్టి, అపోస్తుల బోధలను బట్టి ప్రతి సంఘము కూడా త్రిత్వాన్ని నమ్మవలసిందే. ఏంటండి త్రిత్వం అంటే? ముగ్గురు, ఆ మాట మీరు గమనించాలి, వేరు వేరు వ్యక్తులు. ముగ్గురు, 3 separate persons in one Godhead. ఒకే దైవత్వములో ఉంటారు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒకే దైవత్వములో ఉంటారు. ఇది ప్రాబ్లమే. ఒక ముగ్గురు రండి ఇక్కడికి, మీరు ఇలాగ ఉండండి, మీరు ఇక్కడ రండి,
మీరు వీళ్ళని చూడండి, ఇటు తిరగండి. మీరు ముగ్గురు ఇలాగుండండి, అలాగుండండి, అంతే అలాగుండండి, పట్టుకొని ఉండండి. త్రిత్వమా? వీళ్ళు ముగ్గురు వేరువేరా ఒకటేనా? ఎప్పుడూ వీరు వేరువేరుగా ఉంటారా, ఒకటి ఎప్పుడైనా అవుతారా? ఈ ముగ్గురు ఎప్పుడూ వేరువేరుగా ఉంటారా, ఎప్పుడైనా ఒకటి అవుతారా? అంటే వీరిలో వీళ్ళు కలిసిపోవడం, ఆయన వీళ్ళు కలిసిపోవడం మొత్తం అవుతారా? ప్రాబ్లం ఉందా? తప్పకుండా ఉంది. ముగ్గురు వేరు వేరు ఒకటి ఎప్పుడు అవ్వలేరు. ఎప్పటికీ వారు వేరువేరుగానే ఉంటారు. మరి వేరువేరు ఎప్పుడు ఒకటెప్పుడు అవుతారు? ఎప్పటికీ అవ్వరు. కానీ గొప్ప సత్యం చెప్పానా, త్రిత్వములో ఏకమవుతారు. దానికి రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, కానీ ఇంతవరకు నేను కన్విన్స్ అవ్వలే. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అని చెప్తారు, దాన్ని కూడా నేను కన్విక్షన్ అవ్వలే. నాకు ఒకటే అర్థమైంది, ముగ్గురు ఒకే దేవుడు ఎలాగవుతారు. ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు. కుమారుడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కానీ ముగ్గురు కలిపి దేవుడు. దెర్ ఇస్ ఎ మిస్టరీ దేర్. ఓకే, దెర్ ఇస్ ఎ మిస్టరీ దేర్. సో నా మట్టుకు ఆ మిస్టరీ అంటే మనకు అర్థం కాదు, కానీ బైబిల్లో ఉంది కనుక మనం విశ్వసిస్తున్నాం. అలాగనుకుంటే బైబిల్లో చాలా విషయాలు మనకు తెలియదు, చాలా విషయాలు తెలియదు. నరకాన్ని గురించి చెప్పారు, అది ఉందో లేదో ఎవరికి తెలుసు? నమ్ముతున్నామా? పరలోకం గురించి ఎన్నో చెప్పారు, ఎవరినైనా చూసి వచ్చారా? ఎవరు చూసి? నమ్ముతున్నాం. సో బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు వినండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన చెప్తాను. మన జ్ఞానముతో కొంత మట్టుకు అర్థం చేసుకోవచ్చు, కానీ ఏవైతే అర్థము కావో అవి బైబిల్లో ఉన్నాయి కనుక మనం విశ్వసించాలి అంతే. ఒకనాడు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు అవి ఏంటో మనకు చెప్తాడు. సో we can't explain everything in the Bible. Certain things we can't understand. అర్థమైనంత మట్టుకు అర్థం చేసుకుందాం, బోధిద్దాం, అన్వయించుకుందాం. కానివి విశ్వాసం. విశ్వాసం అనున్నది ఆ నిజస్వరూపం కొంచెం బయటపడుతుంది విశ్వాసం ద్వారా, కొన్ని పడడం వల్ల అర్థం కానీ చాలా ఉంది. సో వాటిని గూర్చి మనం వి జస్ట్ బిలీవ్ అన్నమాట. ప్రియులరా, ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రస్తుతములో నేను 5 భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. లక్షల మంది వింటున్నారు. నెలకి ప్రియులరా 30 కార్యక్రమాలు ఈ 5 భాషల్లో అందిస్తూ ఉన్నాం. విపరీతముగా ఖర్చుతో కూడింది. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త, నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వినుటకు మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించండి. మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే
ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి. ప్రియులరా, కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.